హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం ఏటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపుగా 3 ఇయర్స్ తర్వాత గేమ్ చేంజర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అభిమానుల్ని చాలా నిరాశపరిచిందని చెప్పాలి. దీంతో పెద్ద మూవీని చాలా ఫాస్ట్గానే కంప్లీట్ చేయడానికి రెడీ అయిపోయాడు చరణ్. ఆల్రెడీ పెద్ద మూవీకి సంబంధించి 2 షెడ్యూల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. గ్లిమ్స్ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది, విపరీతంగా నచ్చేసింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఇక అందులో లాస్ట్ షాట్ అయితే నెక్స్ట్ లెవెల్లో వైరల్ అవుతోంది. మరి గేమ్ చేంజర్ రిజల్ట్ను కూడా అది మరిపించేసింది అని చెప్పొచ్చు. ఆ రకంగా ఉంది ఆ టీజర్. మరి దీనిపై ఇప్పటి వరకు కూడా నమ్మకం లేదు అంటూ చెప్పుకొచ్చినటువంటి చరణ్ ఫ్యాన్స్ అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ఆ టీజర్ చూడడంతో. సో పెద్ద ఇప్పుడు క్రేజీ ప్రాజెక్ట్గా మారిపోయిందని చెప్పాలి. 2026 మార్చ్ 26న పెద్ద రిలీజ్ కూడా అవుతుంది, డేట్ ప్రకటించేశారు. అయితే ఇవన్నీ కూడా చరణ్ ఫ్యాన్స్ను ఖుషి చేయించేవే. ఇక ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అంశం కూడా బయటకు వచ్చింది. అదేంటో తెలుసా? ఈ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఛాన్స్ ఉందట. ఏమిటి? ఆల్రెడీ ఈ మూవీలో రామ్ చరణ్ మాత్రమే కాకుండా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా చాలా కీలకమైన పాత్ర పోషిస్తున్నాడన్న విషయం తెలుసు కదా. ఈయన పాత్ర గురించే చెప్పుకుంటున్నావా అంటే, ఈయన పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. అది ఓకే, కానీ ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఇందులో ఛాన్స్ ఉందని స్పష్టం అవుతోంది. మరి ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే పెద్దిలో విజయ్ సేతుపతి రేంజ్ స్టార్ను తీసుకోవాలని టీం అయితే భావిస్తోందట. అయితే మరి విజయ్ సేతుపతి ఇప్పుడు హీరోగానే సినిమాలు చేయాలని చాలా గట్టిగా భావిస్తున్నాడని తెలుస్తోంది. అండ్ పూరితో మూవీ చేస్తున్నాడు కూడా, అంటే ఆల్రెడీ సెట్ చేసుకున్నాడు. మరి ఎవరిని తీసుకుంటారు అనేది మాత్రం ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అయితే ఆ క్యారెక్టర్కి, అంటే బుచ్చిబాబు అనుకున్న క్యారెక్టర్కి సంబంధించి ఖచ్చితంగా విజయ్ సేతుపతి లాంటి స్టార్డమ్ ఉన్న ఒక మంచి హీరో అయితేనే సెట్ అవుతాడని కూడా వాళ్ళు, అంటే ఫిల్మ్ టీం కూడా భావిస్తోంది, ముఖ్యంగా డైరెక్టర్. మరి ఈ నేపథ్యంలో అసలు మరి విజయ్ సేతుపతి అంగీకరిస్తాడా, తనున్న బిజీలో తను ఓకే చేస్తాడా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గానే మారిపోయింది. అయితే ఇప్పుడున్న కండిషన్లో ఒకవేళ విజయ్ సేతుపతి కాకపోతే మరి ఈ క్యారెక్టర్లో ఎవరిని తీసుకుంటారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అయింది. సో పెద్ద మూవీలో ఆల్రెడీ ఒక స్టార్ హీరో శివరాజ్ కుమారే కాకుండా మరో స్టార్ హీరో కూడా స్కోప్ ఉంది. ఆ స్టార్ హీరోగా ఎవరు సెలెక్ట్ అవుతారు అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒకవేళ బుచ్చిబాబుతో గతంలోనే ఫ్రెండ్షిప్ ఉన్నా, అలాగే గతంలోనే ఒప్పుకుని చేసి మంచి మార్కులు కొట్టేసిన విజయ్ సేతుపతి ఉప్పెన్లో చేశాడు కదా, అలాగే ఈ మూవీకి ఓకే చేస్తాడా అనేది మాత్రం మనకి ప్రస్తుతానికి తెలియాల్సింది.